కూర్చోపెట్టుకొని ఎందుకు తిప్పాడు, శేఖర్ భాష తనతో పాటు జిమ్కి ఎందుకు వెళ్ళాడు, శేఖర్ భాష తనతో ఎందుకు 6 months ట్రావెల్ చేశాడు అంటే శేఖర్ భాషకు చెప్పిన విషయం ఏంటి, తను మాకు ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆ రోజున మాకు అడ్వకేట్గా మా దగ్గరికి వచ్చినప్పుడు మాకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే 2022 ఆ సమయంలో ఒక కేసు కంప్లైంట్ ఇవ్వడం కోసం మేము అక్కడికి వెళ్ళాము, ఏలూరు పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కి. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి పోల్నాటి శ్రీనివాస్ అని ఆయన మమ్మల్ని వేధింపులకి గురి చేశాడు, లోబర్చుకున్నాడు. 2023 దాకా నేను శేఖర్ భాష 2023 ఆ సమయంలో శేఖర్ భాష దగ్గరికి వచ్చాను. వచ్చినప్పుడు శేఖర్ భాష నన్ను ఆదరిస్తాను, ఎస్పీ నుంచి తప్పిస్తాను, ఎస్పీ నిన్నేం చేయలేడు అని నాకు అష్యూరెన్స్ ఇచ్చాడు. తర్వాత శేఖర్ భాషతో ట్రావెల్ చేశాను. తర్వాత శేఖర్ భాష మీద కూడా కంప్లైంట్ పెట్టడం జరిగింది. వాళ్ళ పర్సనల్ వివాదాలలోకి ఇప్పుడు అనవసరంగా లావణ్యాన్ని ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లక్ష్మీపడాల ఎవరినైనా చంపాలి అనే ఒక ఆడియో తీసుకొని శేఖర్ భాషను చంపాలని ఆడియో ఏదైనా వస్తే ఆ ఆడియోని మేము ఖండిస్తున్నాము. దానికి సంబంధించి ఏదైనా లీగల్గా వాడు శేఖర్ భాష కేసు పెట్టుకుంటాడు. దానికి ప్రస్తుతం ఉన్న లావణ్య వ్యవహారానికి ఎలాంటి సంబంధం లేదు. సో మా దగ్గరకు వచ్చిన మాట అయితే వాస్తవం, దాన్ని నేను అగ్రీ చేస్తున్నా. లక్ష్మీపడాల మీ దగ్గరికి వచ్చి మీ ఆమె దగ్గర ఉన్నటువంటి కొన్ని ఎవిడెన్స్లు మీకు ఇవ్వడము, ప్లస్ వాటన్నిటిని ఏదైతే మీకు ఇచ్చిన ఎవిడెన్స్లు కూడా ఇప్పుడు మేమైతే టెలికాస్ట్ చేసాము వాటన్నిటిని కూడా మార్ఫింగ్ అనేటటువంటి మాటలు కూడా మాట్లాడుతున్నారు. సో ఆమె ఒక టైప్ అంటే ముందు ఒకటి ఇప్పుడు ఇంకొక మాట మాట్లాడు, ఎందుకని ఈ విధంగా అంటే ఆ అమ్మాయి మెంటల్ కండిషన్ ఏంటో మనం అర్థం చేసుకోలేము. ఆ కేసు మనం టేకప్ చేయలేదు కాబట్టి మనకి అందరికీ అంటే కొంతమంది అడ్వకేట్స్ దగ్గర కూడా వెళ్ళింది. ఇప్పుడు ఆ సోర్స్ మీ దగ్గరికి ఎలా వచ్చిందో తెలియదు. డిఫరెంట్ అడ్వకేట్స్ దగ్గరికి వెళ్ళింది, ఇంకా ఎంతమందిని అప్రోచ్ అయిందో, సెటిల్మెంట్స్ కోసం ట్రై చేసుకుందో ఏంటో మనకు తెలియదు కదా. సో ఆ సోర్స్ ఏదో ఒక రకంగా బయటకైతే వచ్చింది. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఉన్న వాస్తవం చెప్పాలి, లావణ్యాన్ని దిక్కించే ప్రయత్నం అయితే చేశారు. తను షేర్ చేసుకున్న విషయాన్ని మాత్రమే మీ ముందుకు నేను యాజ్ ఏ అడ్వకేట్గా చెప్తూ ఉన్నాను. తను ఇక్కడ ఆల్రెడీ షీ టీమ్స్లో కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ ఇచ్చిన రిసిప్ట్ కాపీ కూడా అడ్వకేట్స్ దగ్గర ఆల్రెడీ ఉంది. పోల్నాటి శ్రీనివాస్ అనే వ్యక్తి మీద, చెక్కా సౌజన్య అనేటువంటి డిఎస్పీ మీద. అప్పుడు గతంలో ఈమె వచ్చేసి పాడల లక్ష్మణ్ వచ్చే ఆమె సౌజన్య మీద అంటే శ్రీనివాస్ భార్య మీద, అదేవిధంగా శ్రీనివాస్ మీద, ఇద్దరి మీద కూడా హైదరాబాద్లో కంప్లైంట్ ఇచ్చింది. హైదరాబాద్ షీ టీంలో కంప్లైంట్ ఇచ్చింది. ఆల్రెడీ అతని మీద ఇంటర్నల్గా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరుగుతుందని చెప్పింది. అండ్ నిన్న కూడా నాకు కాల్ చేసి, మీకు కాల్ చేయే ముందు సార్ ఇవి ఎలా షేర్ అంటే మనకెలా తెలుసు, మేము కాదు కదా అడ్వకేటు, ఆ కేసు మేము డీల్ చేయమని చెప్పాం కదా. సో దాన్ని బట్టి అవి ఆటోమేటిక్గా 10 మంది అడ్వకేట్స్ దగ్గరికి సెటిల్మెంట్ కోసం అని 10 మంది దగ్గరికి వెళ్ళింది కాబట్టి ఆటోమేటిక్గా ఎవరో ఒకరు సర్క్యులేట్ చేస్తూనే ఉంటారు. ఒక నిజాన్ని ఎవరు దాచిపెట్టరు కదా, ఏదో ఒక రోజు బయటపడుతుంది. ఒక తప్పు చేసినప్పుడు ఈ రోజు కాకపోతే ఒక సంవత్సరం తర్వాత అయినా బయటపడుతుంది. ఇప్పుడు ఆ ఎస్పీ గారికి ఇప్పుడు అతను టాస్క్ ఫోర్స్లో ఉన్నాడు అనుకుంటా, చిత్తూరు జిల్లాలో ఎర్రచందనానికి సంబంధించి వారికి మధ్య ఏదన్నా ఉంది అని అంటే ఆమె 10 మంది దగ్గరికి 20 మంది దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని ఆల్రెడీ పెట్టింది. చాలాసార్లు ఆయనతో కాల్స్లో మాట్లాడింది. అండ్ రాజేష్ అనే అడ్వకేటు ఎస్పీ గారితో మాట్లాడినప్పుడు కూడా మీకేం సంబంధం అన్నప్పుడు ఈవెన్ చాలా క్లియర్గా ఎస్పీని తిట్టినటువంటి సందర్భాలు, రికార్డింగ్స్ కూడా ఆ అమ్మాయి దగ్గర ఉన్నాయి. సో ఆమె బయటకు వచ్చేప్పుడు స్వచ్ఛందంగా చెప్పాలి ఎందుకు సిసిఎస్లో ఇక్కడ ఉమెన్స్ కమిషన్లో కంప్లైంట్ ఇచ్చింది అనేది, ఎందుకు మంగళగిరి చుట్టూ డీజీపీ ఆఫీస్ చుట్టూ తిరిగింది అనేది, ఈ ఎస్పీ హెరాస్ చేశాడని. సో ఆమె చెప్పాలి. శేఖర్ భాషకు సంబంధించినటువంటి మోడస్ ఆపరేషన్ ఏంటి అతను చేసేది బేసిక్గా? ఇప్పుడు నేను కూడా అతన్ని ఇంటర్వ్యూ చేశాను. శేఖర్ భాషను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏం చెప్తానంటే, మస్తాన్ సాయి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇంతవరకు నేను డైరెక్ట్గా చూడలేదు, మస్తాన్ సాయి ఫోన్లో మాత్రమే పరిచయము, ఎక్కడా కూడా డైరెక్ట్గా మీట్ అయినటువంటి సందర్భం కూడా లేదు అనేటటువంటి మాట శేఖర్ భాష నాకే స్వయంగా కూడా చెప్పారు. సో చెప్పిన తర్వాత ఈ మొత్తం వ్యవహారంలో ఈ న్యూడ్ వీడియోస్ కావచ్చు, లేకపోతే పార్టీలకు సంబంధించి కావచ్చు, వాటన్నిటిలో కూడా మస్తాన్ సాయి ఒక్కడే ఉన్నా, నాకేం ప్రమేయం లేదు, ఎక్కడా కూడా కుట్రలు కావచ్చు లేకపోతే ఎవరి మీద అయినా సరే ప్లానింగ్లో అయితే నేను చేయలేదు అనేది శేఖర్ భాష చెప్తుంది. 30వ తారీఖున మస్తాన్ సాయి ట్రెస్పాస్ చేసి లావణ్య ఇంట్లోకి రావడం జరిగింది. 30వ తారీఖున లావణ్య దగ్గర ఒక హార్డ్ డిస్క్ ఉంది. తను నవంబర్లో మస్తాన్ సాయి ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చింది. దానిలో మహిళలకు సంబంధించిన నగ్న చిత్రాలు, తర్వాత తను చేసిన క్రైమ్స్కి సంబంధించిన అన్ని ఆధారాలు, ప్రతి మనిషితో మాట్లాడిన తన క్రైమ్స్కి సంబంధించిన ఎవిడెన్సెస్, ప్రతి మనిషితో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్, తను చేసుకున్న డ్రగ్స్ పార్టీసు, అన్నిటికీ సంబంధించిన వ్యవహారాలన్నీ హార్డ్ డిస్క్లో ఉన్నాయి. అది తీసుకోవాలి అన్న ఉద్దేశంతో తను వచ్చినప్పుడు తన మీద లావణ్య మీద దాడి చేశాడు. దాడి చేస్తే 30వ తారీఖునే 3 గంటలకు సుమారు ఆ ప్రాంతంలో కంప్లైంట్ చేసింది. అంటే 100కి డైల్ చేసింది. పోలీసు వారు వచ్చారు, అతను వెళ్ళిపోమని చెప్పారు. నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చేసేసాడు. ఈ అమ్మాయి ఇంకా బయటనే ఉంది. మళ్ళీ నెక్స్ట్ బయటే ఉన్నా కానీ 31వ తారీఖు కూడా మళ్ళీ పోలీసు వారికి కాల్ చేసింది. సిఐ గారు
సారీ సిఐఓ లేకపోతే సమ్ పర్సన్ వెళ్ళారు, ఒకసారి వెళ్ళారు, మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. నైట్ అక్కడికి స్టేషన్కి కూడా తీసుకొని వెళ్ళారు, వెళ్తానని చెప్పారు. ఇంకొక 5 వ్యక్తులు తీసుకొని వచ్చి మళ్ళీ వచ్చాడు లోపలికి. సో ఇదంతా జరుగుతున్న సమయంలో మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఈ మ్యాటర్ పోలీస్ స్టేషన్ ఇలా తేలడం లేదని డైరెక్ట్గా సిబి మహంతి గారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. హార్డ్ డిస్ప్లే వీటన్నిటిని. ఎస్. సో మేము తీసుకుని వెళ్ళడం జరిగింది. మహాత్మి గారి దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ తోటి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి డీసీపీ గారికి ఫార్వర్డ్ అయింది. డీసీపీ గారి దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ తోటి అవన్నీ వెరిఫై చేసుకొని ఇందులో ఫ్యాక్ట్స్ ఉన్నాయని వెరిఫై చేసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. అక్కడ కేసు నమోదు చేశారు. అక్కడ ఉన్నటువంటి వాటిలో 3 వ్యక్తులు పారిపోయారు, 2 వ్యక్తులు దొరికారు. వాళ్ళు ఆల్రెడీ డ్రగ్స్ సేవించున్నారు, వాళ్ళు నార్కోటిక్స్ దానికి సంబంధించింది. ఈ సీన్ అంతా జరిగిన సమయంలో ఈ అక్యూజ్ని పట్టుకున్నప్పుడు తన డివైజెస్ని కొన్ని తీసుకుంటారు. సో ఇంటెన్షనల్గా ఒక డివైస్ని అక్కడ వదిలిపెట్టి వెళ్ళడం జరిగింది. అది మొబైల్ ఫోన్. ఆ మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి సిమ్ని దాన్ని తీసుకొని యాక్సెస్ చేసి అవన్నీ వీళ్ళు చూడగా, పోలీసు వారు చూడగా, దానిలో ఈ 30వ తారీఖు అంటే ఈ మస్తాన్ సాయి ఇంటికి వచ్చిన సందర్భంలో శేఖర్ భాషతో మాట్లాడుతున్నటువంటి వాట్సాప్ కాల్ రికార్డింగ్, స్క్రీన్ రికార్డింగ్ తన దానిలో అప్లోడ్ చేసుకుని పెట్టుకున్నాడు. అంటే తను రావటం, ఇంటెన్షనల్గా శేఖర్ భాష మాట్లాడడం, 150 గ్రాముల కొకైన్ కొనడం, లావణ్య ఇంట్లో పెట్టడం, పార్టీ జరిగినట్టు చూపించి వీళ్ళని శేఖర్ భాష తప్పించడం, తర్వాత ఆ అమ్మాయిని పర్మనెంట్గా జైల్లోకి పెట్టించడం. ఇది కంప్లీట్గా కుట్ర. మన వాళ్ళు ఉన్నారు, లక్ష్మీ పడాలను కూడా ఇరికించి ఆమె ఉంటే బాగుంటుంది అని ఆయన కోరుకుంటున్నాడు. ఎక్స్ అని అన్నాడు కదా ఆడియోలో. ఇప్పుడు ఆ ఎక్స్ ఎవరో మీకు రివీల్ అయిందా? ఎస్పీనే. ఎస్పీ శేఖర్ భాష ఇద్దరూ కలిసి కొల్యూడైపోయి, అంటే ఈ లక్ష్మీ పడాలనే అమ్మాయి ఈ ఎస్పీ మీద కేసు పెట్టింది, శేఖర్ భాష మీద కేసు పెట్టింది, వాళ్ళిద్దరి మధ్యన డిస్ప్యూట్ వల్ల. సో ఇప్పుడు తనని టార్గెట్ చేయడం కోసం లావణ్యాన్ని కూడా ఇరికించే ప్రయత్నంలో ఇదంతా వీళ్ళు ఒక కుట్ర చేశారు. మీరు టేకప్ చేయకపోయినప్పటికీ కానీ ఆమె మొదట మీ దగ్గరికి వచ్చి ఈ మొత్తం దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏమని కేసు పెట్టాలి, ఎస్పీ మీద కావచ్చు, వాళ్ళ భార్య మీద కావచ్చు, ఏమని కేసు పెట్టాలి అనేది మీకు దగ్గర రిక్వెస్ట్ చేస్తుంది. నా దగ్గరకు వచ్చినప్పుడు ఆల్రెడీ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అతని మీద జరుగుతూ ఉంది. నారా లోకేష్ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాను. షీ టీమ్స్లో నేను ఆల్రెడీ ఇక్కడ కంప్లైంట్ కూడా చేసున్నాను. నా మీద అత్యాచారం చేశాడు. భోపాల్ అనే చోట ఒక హోటల్కి తీసుకొని వెళ్ళి నేను అడిగిన దానికి ఎవిడెన్సెస్ కావాలి. మనకి ఎవిడెన్సెస్ ఉంటేనే దాన్ని నేను తీసుకొని మనం దాన్ని ఫర్దర్గా ముందుకు తీసుకొని వెళ్ళగలను. ఆ ఎవిడెన్సెస్ సేకరించండి ఇంకా అని చెప్పాను. అయితే ఈరోజు మార్నింగ్ కొన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి మాకు. ఈరోజు వచ్చిన తర్వాత ఫోన్ కాల్స్లో అవన్నీ కూడా పూర్తిగా కూడా అవాస్తవమే. ఎక్కడా కూడా వాళ్ళిద్దరికీ రిలేషన్ అనేది లేదు. మార్ఫింగ్ చేసినటువంటి ఫోటోలతో ఎవరో క్రియేట్ చేసి ఎప్పుడో 1.5 year బ్యాక్ వాటిని తీసుకొని వచ్చి ఇప్పుడు ఇదంతా కూడా రాద్ధాంతం జరుగుతుంది. అంటే మిస్టర్ పర్ఫెక్ట్ శ్రీనివాస్ అనే విధంగా కూడా మార్నింగ్ ఫోన్ చేసి బెదిరింపులకు అయితే దిగారు. సరే, షీ టీమ్స్కి వెళ్ళండి. షీ టీమ్స్లో అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ ఉంటుంది, దాని రిఫరెన్స్ నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిందా లేదా, మంగళగిరి నారా లోకేష్ ఆఫీస్లో రిప్రజెంటేషన్ ఇచ్చిందా లేదా, అతని మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరుగుతుందా లేదా, ఆ ఏలూరు సంబంధించిన ఆ విషయంలో ఇది ఎంక్వైరీ చేయండి. జర్నలిస్ట్గా మీకు 10 నిమిషాల పనిగా దాన్ని బయటకు తీయటం, ఆ రిఫరెన్స్ నెంబర్ తెచ్చి ఈవెన్ ఆర్టీఐ ద్వారా అప్లై చేసినా కానీ అది వచ్చేస్తుంది మనకి చాలా ఈజీగా. మొదట ఏం చెప్తుందంటే ఫస్ట్ వాళ్ళిద్దరు ఇష్టమైనట్టుగానే చెప్పడము, తర్వాత వెంటనే కూడా మళ్ళీ మాట మార్చడం, ఇదంతా కూడా ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లోకి లక్ష్మీ పాటలో తీసుకెళ్తుంది. ఈరోజు మార్నింగ్ వరకు కూడా ఓకే మొదట మాకు ఇష్టం అంటుంది, ఆ తర్వాత మళ్ళీ వచ్చేసి లేదు లేదు నన్ను ఇబ్బంది పెట్టారు, ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతుంది. అసలు ఆమె ఇంటెన్షన్ ఏంటని మీరు మాట్లాడిన తర్వాత యాజ్ అడ్వకేట్గా మీకు తెలిసింది. ఆమె ఇంటెన్షన్ ఏంటి అనేది నేను చెప్పలేను, ఎందుకంటే నాకు కేసు ట్యాకప్ చేయలేదు, దాని డీటెయిల్స్ తెలియదు. ఈవెన్ ఫర్దర్గా అవి ఏవైనా ఉంటే అవి కనీసం మనం షేర్ కూడా చేయలే. ఆమె ఒక 10 మంది దగ్గర ఈ విషయాన్ని పెట్టినప్పుడు పంచాయతీ అని ఇవిగో ఎవిడెన్సెస్ ఉన్నాయని అది ఉన్నాయని ఇది నేను అన్నీ ఉన్నప్పుడు ఇప్పుడు తన కాల్ రికార్డింగ్స్ కూడా బయటకు వస్తూ ఉన్నప్పుడు ఈ ప్రాసెస్లో ఆటోమేటిక్గా ఎవరో ఒకళ్ళు చేస్తారు అది. సో తన ఇంటెన్షన్ ఏంటో తను ప్రజల ముందుకు మీడియా ముందుకు వచ్చి చెప్పాలి, తనకి ఏం అన్యాయం జరిగిందో చెప్పాలి. షీ టీమ్స్లో పెట్టినటువంటి ఒకసారి కంప్లైంట్ కాపీ ఆ షీ టీమ్స్లో పెట్టినటువంటి కంప్లైంట్ కాపీ అంటే అది జిరాక్స్ ఉన్నట్టుంది. మేబీ ఐ విల్ షేర్. ఓకే, ఈమె గతంలో పెట్టినటువంటి ఏదైతే కంప్లైంట్ ఉందో దానికి సంబంధించి ఇక్కడ చూపిస్తాను ఒకసారి మీరు చూడొచ్చు. ఇక్కడ కంప్లైంట్ కాపీ చూపిస్తాను. ఉందా రిఫరెన్స్ నెంబర్స్ అన్నీ ఉన్నాయండి దాని మీద, రెఫరెన్స్ అన్నీ ఉంది టోటల్ చూడొచ్చు. క్లియర్గా కూడా ఆమెకు సంబంధించినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్కి సంబంధించి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. డిఐఆర్ నెంబర్ 338. సో దీన్ని అయితే రికార్డ్స్లో నుంచి ఎవరు తొలగించరుగా. వన్స్ రికార్డ్ అయిపోయిన తర్వాత ఆ డిఐఆర్ నెంబర్ని కానీ అవి కానీ ఎవరు రికార్డులు మాయం చేయలేరు కదా.
మరి డెఫినెట్గా ఉంటుంది. షీ టీమ్స్లో ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చింది అంటే సమ్ డిస్ప్యూట్ ఉండబట్టే కదా. ఆ డిస్ప్యూట్ అంటే వాళ్ళు తేల్చుకోవాలి అది. సో ఈ ప్రాసెస్లో ఏదన్నా బయటకు వస్తుందంటే వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరించాల్సిన అవసరం లేదు. ఈవెన్ నిన్న నైట్ నాకు కూడా కాల్ చేశారు, మీరు మీ నుంచి ఏమైనా షేర్ అయినాయా అని. మీకు అప్పుడే కాన్ఫరెన్స్లో నేను తీసుకున్నాను, లేదు మా సోర్స్ మాకుంది అని చెప్పారు. ఇది క్లియర్. అంటే ఇప్పుడు ఏంటంటే మొత్తం ఇష్యూని డైవర్ట్ చేసేసి జరిగిన ఇష్యూని అంతటిని కూడా డైవర్ట్ చేసేసి ఏదో ఒక రకంగా కూడా దీన్ని సర్దు మణిగించాలి అనేటటువంటి ఒక కుట్ర అయితే జరుగుతుంది. దీన్ని ఎలా మీరు ఫైట్ చేయబోతున్నారు? ఇప్పుడు లావణ్య విషయంలో అది మేజర్ ఇష్యూ అండి. ఆ మేజర్ ఇష్యూ ఏంటి, అంతమంది యువతల వీడియోలు హార్డ్ డిస్క్లో ఎందుకు ఉన్నాయి, డ్రగ్స్ పార్టీస్ ఎలా కండక్ట్ చేస్తున్నారు, వీళ్ళకి డ్రగ్స్ ఎక్కడి నుంచి దొరుకుతున్నాయి, అందులో ఎంతమంది పెద్ద పెద్ద కుటుంబాలకు సంబంధించిన యువతలు ఉన్నారు, యువతలు ఏ విధంగా మోసపోతున్నారు, లేదా యువతలకు డ్రగ్స్కి ఎలా బానిసలను చేస్తున్నారు అనే అంశం కుట్రకోవడం అంతా బయటకు వస్తుంది. దాన్ని డైవర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో శేఖర్ భాష అనే వ్యక్తి ఇంటెన్షనల్గా ఒక ఆడియో పట్టుకొని వచ్చి, ఏది తన గర్ల్ ఫ్రెండ్ ఆడియోనే తను పట్టుకొని వచ్చి నన్ను చంపాలంటుంది అని ప్రతి మీడియా ఛానల్ చుట్టూ తిరుగుతున్నాడు. ప్రజలు అర్థం చేసుకోండి, తనతో తను ట్రావెల్ చేశాడు, శేఖర్ భాష అనే వ్యక్తి తనతో ట్రావెల్ చేశాడు, వాళ్ళిద్దరికీ ఒక 6 నెలల పరిచయం ఉంది, వాళ్ళ రూమ్స్లో ఉన్నారు. ఈ క్లియర్గా మీరు ఇప్పుడు మీడియా ఫుటేజ్లో అన్నీ చేస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న డిస్ప్యూట్ని చెప్పకుండా నన్ను చంపాలనుకుంది అంటే అవివేకం. అది వాళ్ళిద్దరి మధ్య ఉన్నది ఏంటో చెప్పాలి, క్లియర్గా చెప్పిన తర్వాత మాట్లాడాలి.